చింతపండు మల్లయ్య ఓ అమ్మ పచ్చించే గొంతు డ్రగ్స్ దంద గురించి రాసావా? ఏం బ్రాండ్ రా మనది? పుల్లు ఎత్తామట మనం ఏ బ్రాండ్ చెప్పరాదు. మనం సక్కమైన డ్రగ్స్ గురించి రాసినాము. అదే కేసీఆర్ ఏమరాదు? ఓ అమ్మ ఇంత పొడు రాదు. ఏమంటాను రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వచ్చినా మీ అందరికి. మైన్సులు 5 కిలోమీటర్ రోడ్ అంట. చింతపండు అయితే బాగానే జర్నలిజం ఈ మధ్యలో పెరిగింది. కేసీఆర్ బాగానే ఎత్తాడు. చూడరా ఏమంటాడు? డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు అయింది అంటే దొంగ మళ్ళీ వేసేగాని కూడా గుట్టు రట్టు అవుతుంది ఇంకా 4 రోజులలో. ఇది చూడరా, ఇది అసలైంది. ఫామ్ హౌస్ లో కీలక సమావేశం అంట. కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ భేటీ అయ్యారట. పోచంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారట. ఆ భేటీకి శంబీపూర్ రాజు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆలస్యంగా ఫామ్ హౌస్ హరీష్ రావు. కవిత అప్డేట్స్ పైన మంతనాలు ప్రశ్న. పోచంపల్లి పిలిపించడంతో అనుమానం వచ్చిందని క్వశ్చన్ మార్కు. కవిత ప్రెస్ మీట్స్ పైన డిస్కషన్స్ అని క్వశ్చన్ మార్కు. కొత్త పార్టీ పెడితే అనుసరించాలని వ్యూహం పైన చర్చ. మరి నువ్వు పెట్టినమంటారా? మళ్ళీ పార్టీ పెట్టిండయా? కలవకుండా కవిత కదేమో నాయన ముంచే పార్టీ పని చేయరా రాదు. చింతపండు మన కవితకి ఏం పార్టీ వారి? కవితకి నాయనను ముంచే పార్టీ. మనమేం పార్టీలో మళ్ళీ వేసే పడేది. చింతపండు గాంధీ ఏం పార్టీరా? BCUF అంట. బ్యాక్వర్డ్ క్లాసు యునైటెడ్ ఫ్రంట్ అంట. యునైటెడ్ ఫ్రంట్. చింతపండు మళ్ళీ పార్టీ పెడుతున్నట. పెట్టింది కదా, ఆడ ఉన్న పార్టీని టేక్ ఓవర్ చేస్తుండు. తాజకిస్తాన్ అంటాం. ఆయన దోస్తు చెప్పిండు. ఆయన నాకేమెరక. సెప్టెంబర్ 17 తారీఖు నాడు తాజికిస్తాన్ల పార్టీ పగ్గాలు చేతులు తీసుకొని జనాలను చూతగాలని చేస్తానికి మల్లేశగానికి వాడు నలికుట్లోడు ఉన్నాడు. నలికుట్లోడు అప్పతట్లో ఒక టైరు బాగానే ఉంది. వాడిని ప్రశ్నిస్తా అంటాడు. వీడేమో ప్రభుత్వంలో వివక్ష అంటాను. వారి ఇద్దరు దొంగలని లోకానికి ఎదురా. ఓ లంగా ఒక దొంగ. ఓడేమో స్ట్రైట్ బయట ఉంటుంది, ఓడేమో ఇండైరెక్ట్ బయట ఉంటుంది. వాడు ఎట్లా అంటే మన స్లో పాయిజన్ ఓడు. వాడు అంటాను BCUF పార్టీ పెడతాను. మల్లన్న గారు చాలా చాకచక్యంగా నీ సకానమ్మన్ నువ్వెంత సొక్కమైన వేరుకా, వారెంత సొక్కమైన వేరుకారా మాకు? ఏమన్నా నలికుట్లోడా? BCUF అంట. ఈ BCUF అనే పార్టీ చింతపండు గారు 17 తారీఖు నాడు పెడతాడట. తెచ్చంట మంది నోట్లో మన్నట వచ్చి రేవంత్ రెడ్డికి మల్లెట ముఖ్యమంత్రి స్థానం పెడతారా మరి పార్టీ. తాజకిష్ణకు 15 లక్షలు ఒకప్పుడు మన నీలం మగని ఇచ్చిండు. మరి రేపు ఓరిత్తురు పైసలు. అనిల్ కాడా వాడు? ఈడ ప్లాడు గుంజినే వాడు ఏడ మాదాపూర్లా. మరి వాని కాడు ఉన్నాయేమో పైసలు. మరి మన పైసలే కదా. అప్పేముంది వారి. ఈ చట్టం అంతా కలిసి ఏంటంటే టార్గెట్ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చేయాలి. కవితక్క గాని మనం అలియా కానీ ఇతర పార్టీ పెట్టాలి. కేసీఆర్ వైపు జనాలు మళ్ళీపోయిన ఓట్లు మొత్తం తలవైపు మలుపుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వ్యతిరేకత మొత్తం మలియాడు మన కవితక్క వంచుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి. అదే ఫ్రంట్లో మన్నువాడ. మీ ఫ్రంట్, మీ కథలు, మీ సకదానం తెలియదు ఆడవారి దొంగనా కొడుకులు. పార్టీ పెడతానంటారా 17 తారీఖు నాడు పందికొక్కు. నా రాజకీయ జీవితం చరిత్ర పుస్తకాన్ని మన హరీష్ రావు గారు మాట్లాడి వేసిన ఫామ్ హౌస్ ఇదేనారా? అదే నా ఫామ్ హౌస్. అది ఇప్పటిదా బొమ్మ? నాకు డౌట్ వస్తుంది. పెన్షన్లు పెంచే వరకు ఉద్యమం అంట. 4000 పెన్షన్ ఇస్తే ఊసే ఎత్తట్లేదు. పెన్షన్ పెంపునకు కాంగ్రెస్ సర్కారు విస్మరించడం సరికాదు. MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దశల వారీగా ఉద్యమాలు పిలుపునిస్తాం. ఒకవేళ పెన్షన్లు పెంచకపోతే మైలపోలు తిస్తాం అంటాను మన కృష్ణన్న. ఎందుకంటే ఆయన 2000 వీక్ ఇస్తాను. ఈ లుచ్చ మలేషగాడు ఆయన 2000 ఇస్తాడు. కాంగ్రెస్ కూడా 4000 ఇస్తాం. ఇకపోతే నా కాడికి రాని. మరి పోలే మీరు మీ ముసలి అందరూ కలిసి మనిషికి ఒక కథ పట్టుకొని పోరి. ఏమరా మలేష మరి ఏవైతే ఇస్తావా ఎప్పుడు ఇస్తావా అని అడుగు రాపోరు జరా అట్లా మీరన్నా. కృష్ణ అయితే మాట్లాడతాను. రెయిన్ అలర్ట్ అట.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం అబ్బో ఏం చేద్దాం అంటుండవు మల్లేశ స్థానిక ఎన్నికలపై ఏం చేద్దాం అంటుండు మందిని ముంచుదామని చెప్పు మందిని ముంచుదాం మల్లె మొక్కలు ఉడిపిద్దామని చెప్పురా వారి ఓ నల్లికుట్లో నప్పతట్లో మోపాయిను రేవంత్ రెడ్డి ఎంగిని మెతుకులు తిని పెద్ద అయిన దొంగనా కొడుకులో మరి మందిని ముంచి మళ్ళా కాంగ్రెస్ వానికి ఓట్లేద్దాం ఇంకో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంటామని ఒక్కొక్కరు ఏమిరా ఏమి నటనలో వా ఎన్టీ రామారావులో మనకి రా సీనియర్ ఎన్టీ రామారావు మీ నటన పాడగాను మీ వెనకంగా మీ చట్టం మీ గుంపు గుంపుకే అంతే ఉంది మల్లేశ గారు గుంపు అని పెట్టుకోరు దానికి మందిని ముంచిన మల్లేశ గారు గుంపు అవుతుంది యూట్యూబ్లో ఆ గుంపు మొత్తం ఇదే ఓడేమో పొక్క అంటాడు ఓడేమో పక్క అంటాడు ఓడేమో మన అంటాడు ఓడేమో మందిని ముందు అంటాడు ఆంత గుంపు లంగల గుంపు మొత్తం ఒకటి అయిపోయింది తెలంగాణ మల్లిగాని గుంపు ఆ కొడుకులు మొత్తం రేపు నుంచి లేపుతారు ఇంకా మల్లిగాని జాగిలు పెట్టి లేపుతారు చూడపోయారు నేను స్థానిక ఏం చేద్దామంటారు రేపు టీపీసీసీ కార్యకర్తల సమావేశం అంట లోకల్ ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్లపై చర్చించే ఛాన్స్ అంట నేతల అభిప్రాయాలు తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ అట రాజకీయ సంస్థాగత అంశాలపైన చర్చించే అవకాశం ఉందట ముఖ్య అతిథిగా హాజరు కాకుండా మీనాక్షి నటరాజన్ అంటూ వార్త వేసింది ఇంతవరకు ముచ్చట స్థానిక ఎన్నికల పైన ఏం చేద్దామంటారు మందిని ముంచుదామని చెప్పుకోరి మీకు ఓడేస్తారు మీ ముఖాలకు మీకు ముఖం ఉంటే ఎందుకు పోతున్నా ఊర్లకు మరి మీకు నిజంగా అంత మంచి ముఖం ఉంటే ఊర్లకు పోవచ్చు కదా పోయే దమ్మే లేదు మీ సగం ఉంది లేదు నల్లికుట్లు నప్పతట్లు కొచ్చుకొని యూట్యూబ్లో వీడియోలు చేయగా సరిపోతుంది ఒకనే ఉంటుంది రేవంత్ అనుకో చూసినావు బానిస రేవంత్ బానిస కుక్కలు ఎటువంటి గిట్నే ఉంటారు నా కలం కన్నీళ్లు పెడుతుంది నా దేశంలో జరుగుతున్న ఘోరాలను వర్ణించలేక రాజకీయాల్లో మోసాలను వివరించలేక అమ్మో నీ కలం గీడే కాదు ఎగిరిపెట్టాల్సింది మల్లిగాని కాడి గురించి రాత్తప్పుడు ఎగిరిపెట్టాలి కలం అసలు లంగాల గురించి లేపి రాత్తప్పుడు వివరించలేక పొలిటికల్ లీడర్ల అవినీతిని విప్పలేక సాయపైసలు పిచ్చపోయింది విప్పరాదు పని సాయపైసలు పిచ్చపోయి ఎట్ట సంపాదించిన ఇప్పరాదు ఒకసారి వాడు నిన్న ఏ ఎట్ట సంపాదించి అర్థం కావట్లే వాడు ఓ నల్లికుట్లోడు మరి వీడట సంపాదించి అడగమేరా నీ దోస్తు ఎట్ట సంపాదించిన రా సాయపైసలు తెలియనోడు నువ్వు ఫోన్ పేలు గూగుల్ పే నువ్వెట్ట సంపాదిస్తావురా చెప్పరు దొంగ నా కొడుకులు ప్రజాస్వామ్యం పట్టుకోల్పోతుంది గడిచే కాలం దారి తప్పుతుంది ప్రకృతి కన్నెర్ర చేస్తుంది నోట్ల కట్టల బంధాలు ఈ సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి విద్య అందివలేని ఆ ప్రభుత్వాలు వైద్యానికి నోచుకోలేని దేహాలు అనాథాలుగా మారిపోయిన పసి హృదయాలు 3 పూటల తిండి కోసం బతుకుపోరాటం చేస్తున్న ప్రతి భారతీయుడు నా దేశ ప్రతిష్టను కాపాడుతున్నారు నిజాలను నిగ్గుదేర్చలేని వార్తలు పెట్టుబడిదారుడి గుప్పిట్లో పత్రికలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి మలిగా లెక్క మీ దగ్గర నేరా మరి అబద్ధాలు ప్రచారం చేస్తుంట ఆ బ్యాగుల ఆవేదనలు అభాగ్యుల ఆవేదనలు ఆకలి కేకల ఆర్తనాదాలు 2 వేళ్ల మధ్య వణుకుతూ రాస్తున్న నా కళాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయని పెద్దపల్లి రాజన్న పైచేలు మందిని ముంచిన మల్లేశ గారి గురించి లేపి రాస్తానికంట కన్నీరు పెట్టినట్ట కలం గడ్డ చెప్పాలి నువ్వు గిట్ట చెప్తావు